కేసీఆర్ కు బిగ్ షాక్ ఇవ్వబోతుందా కాళేశ్వరం కమిషన్ అంటే అవునని అనిపిస్తుంది. దాదాపు 42 మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. 250 పేజీలతో కూడిన నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇటు ప్రభుత్వానికి అటు కమిషన్కు ఇవ్వబోతుంది. సో మొత్తం మీద ఇంజనీరింగ్ చీఫ్ మొదలుకొని కింది స్థాయి అధికారి వరకు కూడా అవినీతికి పాల్పడ్డ వారందరినీ గుర్తించి దాదాపు 42 మందిపై కాళేశ్వరం కమిషన్ కేసులు పెట్టే అవకాశం కనిపిస్తోంది. సో మొత్తం మీద ఇటు కేసీఆర్ హరీష్ రావు మెడకు ఈ కాళేశ్వరం ఉచ్చు బిగుస్తోందా అంటే ప్రస్తుతం కమిషన్ వ్యవహరిస్తున్న తీరు, అలాగే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక కూడా దాదాపుగా వారికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బరాజుల్లో లోటుపాట్లకు సంబంధించి నివేదిక ఎత్తి చూపింది. ఈ స్కామ్లో ఐఏఎస్ ఉన్నతాధికారుల ప్రమేయంపై కూడా ఆధారాలు దొరికినట్టుగా తెలుస్తోంది. సో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికతో ప్రస్తుతం బీఆర్ఎస్ పెద్దలు వణికిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు జరిగాయంటూ ప్రస్తుత ప్రభుత్వం దీనిపై నివేదిక కమిషన్ వేసిన సంగతి తెలిసిందే. జ్యుడిషియల్ కమిషన్ ఈ నేపథ్యంలోనే విచారణ జరుపుతున్న కమిషన్ అలాగే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికను తెప్పించుకొని ఇక విచారణను వేగవంతం చేస్తోంది. రైట్, మా కొలీగ్ ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, ప్రస్తుతానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక అంటే విజిలెన్స్ నివేదిక ఆధారంగా దాదాపు 42 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది, కమిషన్ ఎలాంటి చర్యలకు పూనుకోబోతుంది? రామ్దాస్, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ చాలా సీరియస్ గా విచారణ అయితే చేస్తా ఉంది, దర్యాప్తు చేస్తా ఉంది. ప్రతి ఒక్క వివరాలు కూడా సేకరిస్తా ఉన్నారు. అన్ని వివరాలతో దాదాపు 2500 పేజీల నివేదికనైతే విజిలెన్స్ ఇంకా ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ కలిపి 2500 పేజీల నివేదికను తయారు చేసిరని చెప్పొచ్చు. వారం రోజుల్లో ఈ కమిషన్ ఈ నివేదికని ప్రభుత్వానికి అందజేసే దిశగా అడుగులేస్తా ఉంది. ఈ స్కామ్ లో ఐఏఎస్ స్థాయి అధికారులతో పాటు చీఫ్ ఇంజనీర్ అండ్ జూనియర్ ఇంజనీర్ల వరకు కూడా హస్తం ఉన్నట్టు దాదాపు 42 మందిని అయితే గుర్తించి కేసులు పెట్టేగా అధికారులు అయితే ఏర్పాట్లు దానికి సంబంధించిన చర్యల్లో ఉన్నారని చెప్పొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలకు, నిర్వహణ లోపాలకు మొత్తం 42 మంది అధికారులను గుర్తించారు. వారందరిపై క్రిమినల్ కేసులు పెట్టేలాగా ఇప్పటికే విజిలెన్స్ డిపార్ట్మెంట్ సిఫార్సులు అయితే చేసింది. ఆ 48 మంది అధికారులు నీటిపారుదల శాఖలో ఇంజనీరింగ్ చీఫ్ అంటే చీఫ్ ఇంజనీర్ మొదలుకొని క్షేత్రస్థాయిలో కాళేశ్వర నిర్మాణంలో పాల్గొన్నటువంటి జూనియర్ ఇంజనీర్ల వరకు కూడా ఉన్నట్లుగా తెలిసింది. దీంతో కాళేశ్వర నిర్మాణ వ్యవహారాలు, ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖ అంటే అటు రెండు డిపార్ట్మెంట్లో పనిచేసిన ఐఏఎస్ అధికారులతో పాటు ఉన్నతాధికారులు, ఇతర జూనియర్ స్థాయి అధికారులను కూడా వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజిలెన్స్ అయితే సిఫార్సు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేసినట్టుగా, ఒక సమాచారం అందించినట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో పాటు 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాల మీద అయితే విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం మనందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నీటిపారుదల శాఖ ఏఎన్సీ కార్యాలయం నుంచి మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ స్థలం, అక్కడి కార్యాలయాలు, అధికారులు, సిబ్బంది, నిర్మాణ పనులు అన్నింటినీ కూడా పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షించి దగ్గరుండి దాన్ని ఏమంటారు విచారణ చేసి అప్పటి విజిలెన్స్ డీజీ రాజీవన్ నేతృత్వంలో ఈ బృందం సునిశ్చితంగా మొత్తం డీటెయిల్డ్ గా విచారణ జరిపిందని చెప్పొచ్చు. ఈ విచారణ సందర్భంగా పలు కార్యాలయాల్లో ఉన్న కీలకమైన పత్రాలు, రికార్డులు అవన్నిటిని కూడా విజిలెన్స్ బృందం అయితే స్వాధీనం చేసుకుంది. అయితే ఈ క్రమంలోనే విజిలెన్స్ పై న్యాయ విచారణకు గవర్నమెంట్ పీసీ ఘోష్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది రామదాస్. అయితే ఈ సీరియస్ గా విచారణ జరుగుతున్న సమయంలోనే ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆకస్మికంగా మరణించారు. దాంతో ఈ విచారణ కొంత స్లో అయిపోయింది, నెమ్మదించిందని అందరూ అనుకున్నారు. కానీ విజిలెన్స్ ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ప్రస్తుత డీజీ అంటే ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన ఆయన అకస్మాత్తుగా మరణించడంతో విజిలెన్స్ కు సంబంధించిన డీజీ శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన శాఖపరంగా ఇంకా వేగవంతం చేసిండు కాళేశ్వరం మీద విచారణ అని చెప్పేసి. ఇందులో వెల్లడైన అంశాలు, అధికారులు, సిబ్బంది రాబట్టిన సమాచారాన్ని, రికార్డు మొత్తాన్ని కూడా ఒక దగ్గర కలిపి మొత్తం 2500 పేజీలను అయితే నివేదిక తయారు చేసిండు. దానికి ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ నెల మొదటి వారంలో ఇచ్చినట్టు సమాచారం. దానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఇంకా రావాలి. చాలా కీలకమైన అంశాలు ఈ నివేదికలో, ఈ సిఫార్సులో ఉన్నట్టు తెలుస్తుంది రామదాస్. దాదాపు
ఈ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోగలిగితే మాత్రం 42 మంది అధికారులు మొత్తం అందరి మీద బీఆర్ఎస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళందరి మీద కూడా దాని ఏమంటారు క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం అయితే ఉంది. ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సులతో ఉంది. బాధ్యులుగా గుర్తించి వారిపై మేడిగడ్డ బ్యారేజ్ తో పాటు ఇంజనీర్లు సుందిల్ల ఇంజనీర్లు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అన్నారం బ్యారేజ్ నిర్వహణలో ఉన్న లోటుపాట్లను కూడా నివేదికలో ఉన్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలాగైతే కమిషన్ నివేదిక ఇచ్చింది. ఇందులో భాగంగానే అధికారులతో పాటు గులాబీ బాస్ కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. రామదాస్. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. సో 250కి పైగా 2500 పైగా పేజీలతో నివేదికను సిద్ధం చేసింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. వారం రోజుల్లో కమిషన్తో పాటు ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వబోతోంది. ఉన్నతాధికారుల ప్రమేయంపై ఆధారాలు సేకరించిన తర్వాతే చర్యలకు పూనుకోబోతుంది. ఇంజనీరింగ్ చీఫ్ మొదలుకొని కింది స్థాయి సిబ్బందిపై కేసులు పెట్టే అవకాశం ఉంది. సో మొత్తం మీద 42 మీద క్రిమినల్ కేసులు పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తోంది.